ఇద్దరు పిల్లల నిబంధనను తొలగించండి, స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం కల్పించండి, ప్రభుత్వానికి ఆశావహుల విజ్ఞప్తి, మంత్రులు ఎమ్మెల్యేలు ఇతర ప్రజాప్రతినిధులపై ఒత్తిడి, సర్కారుకు ప్రతిపాదనలు పంపిన పంచాయతీరాజ్ శాఖ తక్షణమే దీన్ని తొలగించాల. ఇప్పుడు ఆయన చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళే ఆయన ఒక కొడుకునే కన్నాడు, ఆయన కొడుకు ఇంకొక కొడుకునే కన్నాడు, వాళ్ళే పిల్లలు కనురు అనే ప్రచారం చేస్తున్నారు. ఇవాళ దేశమంతా అదే చెప్తున్నారు, యువత తగ్గిపోతారు, పిల్లల్ని కనాలా అది అని మాట్లాడుతున్నారు కదా. ఒకవైపునేమో పిల్లల్ని కనండి అంటే చెప్తారు, ఇంకొక వైపునేమో సర్పంచ్గా పోటీ చేయాలంటే ఇద్దరు పిల్లలే ఉండాలని నిబంధన అట్లే కంటిన్యూ చేస్తారు. ఇది ఎట్లా? ఇది అన్యాయం కదా. ఈ నిబంధన తక్షణమే ఎత్తేయాలి. చాలామంది పాపం ఆశావహులు ఎదురు చూస్తున్నారు పోటీ చేద్దామని. ఇప్పుడు ఇద్దరు పిల్లల నిబంధన ఇది కూడా ఎవరికి ఉంటుందంటే ఎక్కువగా బలహీన వర్గాల వాళ్ళ ఇళ్లల్లోనే ఎక్కువ మంది పిల్లలు ఉంటారు. చదువుకున్న వాళ్ళు ఎవరు ఒకరు ఇద్దరికే స్టాప్ అయ్యారు. ఎక్కువగా ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ ఉన్న సంతానం ఎవరి ఇళ్లలో ఉంటుంది? పేద వర్గాల్లోనే ఉంటుంది. ఇద్దరు పిల్లల కంటే ఎక్కువ మంది సంతానం ఉంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయరాదనే నిబంధనను ఎత్తేయాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ రూల్ వల్ల చాలామంది లోకల్ బాడీ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోతున్నారు. దీంతో ఇటీవలి కాలంలో ఆశావహులు ఈ ఇద్దరి పిల్లల నిబంధనను తొలగించేలా పంచాయతీరాజ్ చట్టంలో సవరణ చేయాలని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లారు. వారు ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డికి విన్నవించారు. మున్సిపాలిటీలకు లేని నిబంధన పంచాయతీలకు ఎందుకని సర్కారు పైన ఒత్తిడి చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పంచాయతీ ఎన్నికల ముందు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోబోతున్నట్టు సమాచారం. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి అధిక సంతానం ఉన్న వారిని నిషేధించే నిబంధన తొలగించాలని యోచనలో సర్కారు ఉన్నది. ఇందుకోసం పంచాయతీరాజ్ చట్టం 2018 సెక్షన్ 21(3) దాన్ని తొలగించే ప్రతిపాదనను క్యాబినెట్ ముందు ఉంచబోతున్నది. క్యాబినెట్ అప్రూవల్ తర్వాత గవర్నర్కి పంపించాల్సి ఉంటుంది. గతంలోనే పంచాయతీరాజ్ శాఖ ఈ నిబంధన ఎత్తేయాలని సర్కారుకు ప్రతిపాదన పంపింది. కానీ ప్రభుత్వం ఈ అంశంపై స్పందించలే. ఇటీవల ప్రజాప్రతినిధుల నుంచి ఒత్తిడి పెరగడంతో పునరాలోచనలో పడింది. అలాగే బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలంటే ఈ మార్పు అవసరమని భావిస్తున్నది. 1995లో పంచాయతీరాజ్ చట్టం వచ్చింది. ఉమ్మడి ఏపీ సర్కార్ జనాభా నియంత్రణలో భాగంగా అంటే ఆనాడు జనాభా నియంత్రణలో భాగంగా 95 మే 30న పంచాయతీరాజ్ చట్టంలోని 21వ పేజీలో 3వ అంశంగా ఈ నిబంధన చేర్చింది. ఇద్దరి కంటే ఎక్కువ మంది పిల్లలున్న వారికి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని రద్దు చేశారు. ఫలితంగా ఎంతోమంది ఆశావహులకు నిరాశ మిగిలింది. స్థానిక సంస్థల్లో పోటీ చేయాలి అని ఆసక్తి ఉన్నా ఇద్దరి పిల్లల నిబంధనతో డ్రాప్ అవుతున్నారు. ఎవరైనా పోటీ చేసి విజేతలుగా నిలిచినా ఓటమి పాలైన వారు కోర్టును ఆశ్రయించిన సంఘటనలు అనేకమున్నాయి. కోర్టులు కొన్నిసార్లు తీర్పును త్వరగా వెలువరిస్తే మళ్లీ వారు పైకోట్లకు వెళ్తున్న సందర్భాలు కూడా ఉన్నాయి. వీటన్నిటికీ చెక్ పెట్టాలంటే పంచాయతీరాజ్ చట్ట సవరణే మార్గమని ప్రభుత్వం భావిస్తున్నది. అదే చట్టం చేసి 30 ఏళ్ళు గడుస్తున్నప్పటికీ ఇప్పటి వరకు సవరణ చేయలే. ఎందుకు చేయలేదంటే వాళ్ళకు వచ్చే నష్టం ఏం లేదు దీనివల్ల. పంచాయతీకే నిబంధన ఎందుకు? ఇప్పుడు కేసీఆర్ చేయాల్సి ఉండే 2019లో పంచాయతీరాజ్ చట్టాన్ని సవరించింది కదా 18లో. ఇగో 2019లో అయితే ఏకంగా మున్సిపాలిటీ చట్ట సవరణ చేసి ఇద్దరు పిల్లలు అనే నిబంధనలు సడలించింది. ఎక్కడ? మున్సిపాలిటీలు. మరి పంచాయతీలు ఏం పాపం చేసినాయి? పంచాయతీరాజ్ చట్టం కూడా సవరించాలని, దీని ద్వారా పోటీ చేసే వారికి ఊరట లభిస్తుందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. తక్షణమే దీన్ని ఎత్తేయాలి. చలో నెక్స్ట్ మిగతా వార్తల్లో పబ్లిక్ కామెంట్స్ చూద్దాం. చాలామంది అడుగుతున్నారు పాపం ఇద్దరు పిల్లల నిబంధన గురించి. ఎవరే ఈ బండి సంజయ్ని సీఎం చేస్తే అన్ని సమస్యలు తీరుతాయి, ట్రంప్కి కూడా ఉత్సబోయిస్తారట. నమస్తే అన్న, రేషన్ కార్డులో కాడికి వచ్చే వరకు ఉన్నవారికి ఇచ్చారు, లేని వారికి ఇచ్చారట. అందరికి ఇచ్చిర్రు. ఈ ప్రభుత్వం ఒకవేళ కొంత నెగిటివిటీ నుంచి బయటపడి ఒక స్టేజ్లో నిలబడ్డదంటే ఆ రేషన్ కార్డులు ఒకటి, ఆ సన్నబియ్యం ఒకటి. ఫస్ట్ స్టాప్ నెపోటిజం ఇన్ పాలిటిక్స్ అట. ప్రాపర్టీ ట్యాక్స్ ఫర్ హౌసెస్ బిలో 75 స్క్వేర్ యార్డ్స్ ఈజ్ ఎగ్జెంప్టెడ్ ఇన్ ఆల్ తెలంగాణ మున్సిపాలిటీస్ యాజ్ పర్ జీవో నెంబర్ 230. కానీ బడంగ్పేట్ మున్సిపాలిటీలో అట ఫోర్స్ చేస్తున్నారట. అన్న నేను ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, నాకు గత 10 సంవత్సరాలుగా పెన్షన్ రావట్లేదట. ఎందుకు రాదు, ఎందుకు వస్తలేదు అన్న? ఆర్టీసీని గవర్నమెంట్లో విలీనం చేస్తామని మోసం చేశారు, పచ్చి మోసం.
సూపర్ సార్, మంచి స్పందన వస్తోంది. వెరీ గుడ్ మార్నింగ్. యా